మాటకు ముందొకసారి మాటకు వెనకాతలు ఒకసారి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చేవేంట్రా నువ్వు అంటాం చూసారా, ఊతపదం లాగా. అక్కడేనండి ఈ మార్కెట్, 960 పిల్లర్ దగ్గర హైదరాబాద్లో ఎర్రగడ్డ మార్కెట్. ఓన్లీ సండే ఉంటుంది అనమాట. ఏంటి వీళ్ళందరూ తీర్థయాత్రలకు వెళ్తున్నారు అనుకోకండి, మార్కెట్కి వచ్చిన వాళ్ళే. ఇంకొంచెం ముందుకు వెళ్తే చూడండి, తీర్థయాత్రల కంటే ఘోరంగా ఉన్నారు ఒక్కొక్కరిని. అసలు ఇటు నుంచి వెళ్తున్న వాళ్ళు, అటు నుంచి వస్తున్న వాళ్ళు, ట్రాఫిక్ జామ్ మొత్తం అంతా. బుర్రపాడు జనాలు చూసేసరికి, ఏంట్రా ఎంతమంది ఉన్నారు, ఈ ఘోరంగా ఉంది మార్కెట్. ఈ ఎర్రగడ్డ ఎలాంటిదంటే, మన చిన్న ఊర్లు ఉంటాయి చూసారా, చిన్న చిన్న విలేజ్లు ఉంటాయి చూసారా, అలాంటి ఒక 4 విలేజ్లు కలిపితే ఒక ఊరు అన్నమాట. అలా ఉంది మార్కెట్ అంతానా. సో స్టార్టింగ్ నుంచి బట్టలు, ఇంకా చూస్తున్నారు కదా, ఇటు సైడ్ ఏమో డోర్ కర్టన్స్ అని అవన్నీ ఇవన్నీ మొత్తం అన్నీ ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఈ జనాలందరూ కొంచెం క్లియర్ అవుతూ ఉంటారనమాట. సెకండ్ హ్యాండ్ సైకిల్స్ ఉంటాయి, కానీ ఫస్ట్ హ్యాండ్ చెప్పిన కాస్టే ఉంటుంది. ఇక్కడ జూడియో అండ్ ట్రెండ్స్ కూడా ఉంది. అదొక మూలకు కూడా రాదు ఈ మార్కెట్కి, ఎందుకంటే దాన్ని ఎవడ పట్టించుకోడు సండే వచ్చిందంటే. చలో ఇప్పుడు ఇందులో ఏ ఐటమ్స్ ఉన్నాయో, ఏమేమి పెట్టారో ఏంటో ఈ మార్కెట్ సంగతి చూసేద్దాం. చూస్తున్నారు కదా, మేకలు, కుక్కలు, కోళ్ళు, పక్షులను కూడా అమ్ముతారు ఇక్కడ. అయితే ఇందులో వింత విశేషం ఏంటంటే, సెకండ్ హ్యాండ్ సామాన్లన్నీ అమ్ముతున్నారు కదా, అలాగే ఫస్ట్ బ్రాండ్ కూడా కొన్ని అమ్ముతారు. కానీ మట్టిలో మాణిక్యం అంట. ఒక ఆమె చెప్తే విన్నాను, మట్టిలో మాణిక్యం ఎంచుకునేటట్టు ఎంచుకోవాలంట. ఆఖరికి రాళ్ళు చూసారు కదా, ఇదైతే చిన్న రాయి ఉంది చూసారా, అది 900 చెప్తున్నారు. చిన్నప్పుడు మన ఇంట్లో చాలా ఉండేవి, ఇప్పుడు అవి కూడా లేవు. సో మార్కెట్ ఎంట్రన్స్ ఒక రోడ్డు ఉంటుంది, అంతవరకు అన్నీ బట్టలన్నీ ఉంటాయి అనమాట. బట్టలు అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ లెఫ్ట్కి వెళ్తే చూసారా, ఈ బ్రాండెడ్ ఏమంటారు వాటిని, లగేజ్ బ్యాగ్స్ అవి కూడా అమ్ముతున్నారు. ఆఖరికి స్విచ్ బోర్డులు, ఇరిగిపోయిన స్విచ్ బోర్డులు కూడా అమ్ముతారు. షాంపూలు, ఇంకా కండిషనర్స్ అని, ఎలక్ట్రిక్ ఐటమ్స్ మీద నాకు పెద్ద నమ్మకం లేదు, ఎందుకంటే అవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ కదా. నాకు తెలిసి నేనేం కొనలేదు, ఎందుకంటే నాకు అంత నమ్మకం లేదు, ఎందుకంటే ఇవన్నీ పనిచేస్తాయా పనిచేయవా అన్న డౌట్. స్పైసెస్ కూడా అమ్ముతున్నారు కొన్ని. సో ఇలా 4 రోడ్ జంక్షన్ లాగా ఉంటుంది. ఆ 4 రోడ్ జంక్షన్లా ఉన్న చుట్టుపక్కల మొత్తం ప్రతి వీధిలో కూడా ఈ మార్కెట్ అవుతుంటుంది మొత్తం. అక్కడ ఏం చేస్తున్నారంటే, ఫోన్ బ్యాక్ సైడ్ పౌచ్కి ప్రింట్స్ వేస్తారు కదా, ఫోటో ప్రింట్స్, అవి కూడా చేస్తారు. అక్కడ మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే అవన్నీ సెకండ్ హ్యాండ్లు అని చెప్పేసి. పప్పుల గురించి నాకు తెలియదు, పప్పులు పచ్చళ్ళు, ఇంకా అక్కడికి మా ఆయన డైపర్లు కూడా అడిగిండు. డైపర్లు కూడా 750 అంట కాస్ట్. అప్పుడు ఆన్లైన్లోనే కొనుక్కుంటారు కదా, సెకండ్ హ్యాండ్ల మార్కెట్లో ఎందుకు కొనుక్కుంటారు. ఇగండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి మిషన్ ఉంది కదా, కుట్టు మిషన్, కుక్కర్లో. తర్వాత ఏమో ఇది లైటింగ్స్ అనమాట, అవి కూడా సెకండ్ హ్యాండ్లో ఇరిగిపోయిన ఉన్నాయి కొన్ని. మరి అవి ఎవరు కొనుక్కుంటారో నాకు తెలీదు, దేవుడికే తెలియాలి. నాకు తెలిసి అవి